స్కామ్ గురించి మనం పదుల సంఖ్యలో డిబేట్లు చేసి సార్ సార్ ముందు వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి కదండి. ఏముంది, నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పచ్చు. మీరు అంటే సమాధానం చెప్పినా వాళ్ళకి కలనివ్వడానికి మళ్ళీ టైం ఉండట్లేదు కదా. పర్లేదు అంటే అంటే నేను మిమ్మల్ని మీతో ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు మీరు ప్రతి డిబేట్లో ఏమంటారు, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు, అసలు దీంట్లో అసలు మెటీరియల్ అదే అంటే అదే సార్, మళ్ళీ మీతో ఇంకొకసారి చెప్పించుకొని వెళ్దామని చెప్పే సార్. అంటే అలాగే సార్, అదే అందు గురించే మీతో స్టార్ట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడ ముంబై, ఎక్కడ గోల్డ్ జ్యువెలరీ షాపులు యజమానులు, ఈ నిఖిల్ చోప్రాలు మన రాష్ట్రానికి సంబంధించిన కాదు, తెలుగు వాళ్ళు కాదు, మళ్ళీ ఆయన తండ్రి గారు ఎక్కడో దుబాయ్లో బిజినెస్లు ఉన్నాయి, షెల్ కంపెనీలు. నేనేమంటున్నానంటే ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు అనే దానికి ఇన్ని లింకులు సిట్ ఆధారాలుగా చూపిస్తూ ఎక్కడెక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ కొత్త కొత్త అరెస్టులు చూపిస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మీరు ఫ్యాబ్రికేటెడ్ కేసేరా అంటారా అని అడుగుతున్నా అంతే. ఖచ్చితంగా. ఇప్పుడు సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు, అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరందరూ కూడా ఇన్ని లింకులు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి మీరు చెప్తారు. అసలు ఏ లింకులు లేకుండానే చంద్రబాబు నాయుడు గారు కనీసం క్యాబినెట్లో అప్రూవల్ కూడా లేకుండా ఆ లిక్కర్ ప్రివిలేజెస్ ఫీ కానీ అవి కానీ తగ్గించేసి టోటల్గా 2500 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పి స్వయంగా ఆయన సంతకాలతోటి ఉన్న క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్స్ కూడా లేవు. ఎటువంటి అప్రూవల్స్ లేకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకుని ఆయన చేశారని చెప్పి మనం పెట్టిన కేసుని ఈ రోజున 161 స్టేట్మెంట్లు జడ్జెస్ ఎదురుకుండా ఇచ్చినట్లనే అబ్బాయి లేదు మార్చేసాం అయిపోయింది, అదంతా మమ్మల్ని ఏదో ఆ రోజు ప్రెషర్ పెట్టి చేయించినాయి అని చెప్పి, మరి అక్కడ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో మనకు తెలియదు. మేము అనుకుంటున్న విషయం అవును, కరెక్ట్. మరి ఎవరైతే దీన్ని రిపోర్ట్ చేశారో మరి ఆ వాసుదేవరెడ్డి గారే కదా అదంతా కూడా చెప్తున్నా. అదే వాసుదేవరెడ్డి గారు ఆ రోజు, ఇప్పుడు అదే వాసుదేవరెడ్డి గారిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఆ రోజు ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ న్యాయస్థానాలు ఎందుకు అడగో, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకో? ఒక జడ్జి గారి ముందే కదా 161 CRPC అంటే జడ్జి గారు ఎదురుకుండా ఇచ్చే స్టేట్మెంట్ అది. ఇప్పుడు జడ్జి గారు ఎదురుకుండానే అతను అబద్ధం చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కాదు సార్ సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఒక అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అటువంటి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఆ వాసుదేవరెడ్డి మీద ఈ కోర్టులో ఎటువంటి చర్యలు తీసుకున్నా ఈ రోజున కరెక్ట్. అయితే మరి ఆ వాసుదేవరెడ్డి గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ పేర్లు చెప్పాలంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్పాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడు అతను ఏం చెప్పాడు నా మీద, అదే నేను చెప్తున్నా. కోర్టులో ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అనేది మనకు తెలియదు, కానీ ఆ రోజు నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, అందులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి అతను చెప్పినట్లుగా మనం పత్రికల ద్వారా చూడటం జరిగింది. సో ఆ రోజున చెప్పిన దానికి ఈ రోజున చెప్పిన దానికి ఇతను ఎందుకు తప్పు అని చెప్పి చెబుతున్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు అలా ఇచ్చావు, ఈ రోజు ఎందుకు ఇలా ఇస్తున్నావు అని చెప్పి న్యాయస్థానాలు ఎందుకు అడగట్లేదు? నిజంగా నువ్వు ఇలాగ ఇచ్చావు కాబట్టి ఆ రోజున జడ్జిగా ఉన్న అదే ఎవరుంటే వాళ్ళు నా న్యాయమూర్తి ఎదురుగుండానే నువ్వు అబద్ధాలు చెప్పావు కాబట్టి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేది ఎందుకు ఈ కోర్టులు ప్రశ్నించవు? అంటే ఈ రోజు నేను వెళ్ళి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తా, నేను ఒక అధికారిగా ఉన్నా, నాకు కోపం ఉంది, ఎవరో ఒక మంత్రి మీదో లేకపోతే ముఖ్యమంత్రి మీదో లేకపోతే మరొకరి మీదో నాకు కోపం ఉంది, ఆ కోపాన్ని తీర్చుకోవడం కోసం నేను కంప్లైంట్ ఇచ్చేసి ఏదో అక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే ఆ ఇబ్బంది పడేది ఆ మంత్రి, ఆ ముఖ్యమంత్రి. వాళ్ళు తప్పు చేయకపోయినా సరే, నిజంగా ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఇతన్ని తప్పుడు కేసు పెట్టినప్పుడు ఇతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ న్యాయస్థానాలు? రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ఇదే వాసుదేవరెడ్డి గారు కానీ లేకపోతే లిక్కర్ స్కామ్ లో కేసు పెట్టింది నాకు తెలిసి మీనా గారు అనుకుంటా. ఎందుకంటే ఆయన ఎన్నికల కమిషనర్ తర్వాత ఆయన అక్కడి నుంచి ఈ ఎక్సైజ్ కమిషనర్ గా వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీలో కమిషనర్ గానే ఉన్నారు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టింది మీనా గారు. రేపు ఇదే మీనా గారు అబ్బాయి ఈ లిక్కర్ స్కామ్ అంతా నాకు లేదు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు నన్ను మార్చండి. రైట్ సార్, మిమ్మల్ని కాదు సార్ రమేష్ గారు, మమ్మల్ని
మా పీసీఆర్ స్టాఫ్ కి చెప్తున్నారు సయ్యద్ రఫీ గారు మీ పీసీఆర్ స్టాఫ్ కి పేర్లు గుర్తుండవు. ఇలాగా ఆ రోజున వాళ్ళు ముగ్గురు నన్ను ఇబ్బంది పెట్టారు, లేదా నేనేదో ఆ రోజున తప్పక నేను చెప్పాను, అవన్నీ కూడా ఏమీ లేవు అని చెప్పి మళ్ళీ ఇతను స్టేట్మెంట్ ఇస్తే ఇదే మీనా గారు ఆ రోజున మళ్ళీ ఈ కేసులను కొడేస్తారు సార్. ఈ రోజున న్యాయస్థానాలలో ఎందుకంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు అనేవి అట్లీస్ట్ ట్రయల్ జరిగిన తర్వాత ఇందులో ఆధారాలు లేవు, లేకపోతే ఇంకోటి లేదు అని చెప్పి కొట్టేస్తే మీరు హర్షించుతారు, నేను హర్షించుతా, లేకపోతే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అదేమీ లేకుండా ఈ రోజున కేవలం ఒక అధికారి, కేసు పెట్టిన అధికారితోటి కేసు తీపించేసుకుని చంద్రబాబు నాయుడు గారు నేను క్లీన్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం కోసం ఆయన చూస్తున్నారు. ఖచ్చితంగా రమేష్ గారు కేసు అయితే పెట్టారు కానీ అసలు ఎంక్వైరీ ఏమైనా జరిగిందా, దర్యాప్తు ఏమైనా జరిగిందా? దాంట్లో A2నో A1నో శ్రీ నరేష్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ మధ్యలో రఫీ గారు నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. మధ్యలో మీరు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడితే బాగోదు సార్. ఇప్పుడు రమేష్ గారు నేనే అసలు ఆపుదాం అనుకున్నాను, మీరు కాస్త ఈరోజు ఏదైతే మనం పెట్టుకున్నామో దాని గురించి ఒక 2 నిమిషాలన్నా మాట్లాడి అప్పుడు పాత వాటికి మీరు వెంటనే దీనికి సమాధానం చెప్పకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంగతి ఏం చేశారు, అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన ప్రస్తావనే లేదు, దీని మీద అసలు ఎంక్వైరీ జరిగిన పాపానే పోలేదు. అసలు మీరు మీ మీద ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బిగిన్ అయిందో అప్పుడు పెట్టినటువంటి ఒక ఆధారాలు లేనటువంటి కేసును ముందుకు తీసుకొస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు అది కూడా దేనికి ఇచ్చారంటే అప్పుడు ఒక కంపెనీ SPY ఇండస్ట్రీస్కి వాళ్ళు ఏదో కొంత గవర్నమెంట్కి కట్టాల్సిన అమౌంట్లో వాళ్ళు డిస్కౌంట్ అడిగితే ఆ డిస్కౌంట్ని శాంక్షన్ చేశారన్న దానికి అదేదో ఆయన లబ్ధిదారుడు అన్నట్టుగా కేసు పెట్టారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇండస్ట్రియలిస్టులకి లేకపోతే ఇండస్ట్రీస్ టైమ్ అండ్ అగైన్ వాళ్ళు కనుక ఏమన్నా డిఫాల్ట్ అయితే కనుక డిస్కౌంట్ అడుగుతారు, ఇస్తారా లేదా అనేది వాళ్ళ డిస్క్రిప్షన్, కొంతమేరకు ఇస్తారు, ఇవ్వకపోతారు, దానికి కూడా కేసులు పెట్టారనేది నేను విన్నది. అది మీరు చెప్పే లెక్క స్కామ్ అది కాదు సురేష్ గారు. బార్స్ అండ్ రెస్టారెంట్స్ దాంట్లో ప్రివిలేజెస్ ఫీ అని చెప్పి ఉంటది. సరే సార్, దాని గురించి మాట్లాడదు, ముందు దీనికి వచ్చేయండి. ముందు సిండికేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున్న నాయుడు గారికి సో అయితే ఇప్పుడైతే ఇది జరిగి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని రాకుండా చంద్రబాబు నాయుడు గారు కనీసం కేబినెట్ మీటింగ్ లో దాన్ని అప్రూవల్ కూడా లేకుండా అది తనే స్వయంగా సంతకాలు పెట్టేసి రద్దు చేశారు అనేది. సో అది అసలైన లిక్కర్ స్కామ్, ఇది అసలు స్కామే కాదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ అంటారు, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు అనేది అక్కడ అభియోగం. ఆ అభియోగం మీద ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న వ్యక్తుల మీద కానీ కొల్లు రవీంద్ర గారి మీద కానీ కేసు పెట్టడం జరిగింది. ఎంక్వైరీ విచారణ జరుగుతుంది. ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండుంటే ఆయన మీద కూడా ఆ విచారణ చేసి ఆ విచారణ జరిగిన తర్వాత ఆ ట్రయల్ జరిగి ఈయన శుద్ధపోస ముత్యం అని చెప్పి బయటకు వస్తే మనందరం సంతోషిస్తాం. అదేమీ లేకుండా కేసు పెట్టిన అధికారిని భయపెట్టి ఆ కోర్టుకు పంపించి ఆ 161 CRPC ఆ స్టేట్మెంట్లు మార్పించి ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి డైరెక్ట్ అదే అధికారితోటి మళ్ళీ కేసు తీపించడం అంటే అది ప్రెజర్ చేసి తీపించడం కాదంటారా సురేష్ గారు? రైట్, ఓకే. ఒక కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత మీరు మాత్రం అసలు దీని గురించి ఒక్క మాట మాట్లాడరంటారు. ఇక అప్పుడున్నటువంటి గత ప్రభుత్వ హయాంలో అసలు ఎంక్వైరీ జరిగిన వాటి గురించే మాట్లాడతారన్నమాట. మీరు ఎందుకు మాట్లాడను, దీనికోసం ఎందుకు మాట్లాడను? ఇప్పుడు నిజంగా మీరు చెప్తున్నారు అనిల్ చోక్రా లేకపోతే చరణ్ రోనక్ వీళ్ళందరూ కూడా చేతన్ రోనక్ వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రదారులు అని చెప్పి మీరు తీసుకొచ్చి చెబుతున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడైనా సరే ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డబ్బులు మేము ఇచ్చాం అని చెప్పి ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ మనం అన్ని కూడా పేపర్లో మీడియాలో వస్తున్న వార్తల మీద మనం ఈ రోజున డిబేట్లు చేసుకుంటున్నాం. మీ దగ్గర కానీ నా దగ్గర కానీ ఎక్కడా కూడా మీడియా కూడా అడ్డగోలుగా లేని ఇన్ఫర్మేషన్ ఏమి వాళ్ళు ఏం ప్రచురించరు. ఆల్రెడీ సిట్ రిపోర్ట్స్ ని కోట్ చేస్తున్నారు.